నా పేరు ధర్మేంద్ర. ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ నుండి ప్రిన్సిపాల్గా సెప్టెంబర్ 2024లో రిటైర్ అయ్యాను. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా బకాయిలు అందడం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్టోబర్లో మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి అని ఏర్పరచుకొని దశల వారీగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మా బకాయిలు మాకు చెల్లించండి అని. ఈరోజు బకాయిల సాధన సమితి పెన్షనర్ జేఏసీ యొక్క సహకారంతో ఇక్కడ ఈరోజు ఒక రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంతోనైనా ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క పెన్షన్లు ఏకమొత్తంగా చెల్లించాలి. ఇయాటి వరకు దాదాపు ఈ పెన్షన్లు అందక 36 మంది ఆత్మక్షోభతో చనిపోయిన ఆ ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించి తదుపరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరాహార దీక్షతో ప్రభుత్వం దిగిరాని పక్షంలో నెక్స్ట్ రాను ఇంకా ఉద్యమాన్ని విస్తృతం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నదని తెలియజేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చివరిగా విజ్ఞప్తి చేసేదంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ వారి బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ వేదిక ద్వారా మరొకసారి విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. భోగేశ్వర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఇంతకుముందు చెప్పడం జరిగింది 2024 తర్వాత రిటైర్మెంట్ అయిన కానీ ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది రిటైర్డ్ అయినలు. జీపీఎఫ్ కానీ, ఇన్సూరెన్స్, టీఎస్జేఎల్ఐ కానీ, లివ్ ఇన్ క్యాష్మెంట్ కానీ ఇవన్నీ మేము దాచుకునే డబ్బులు. మా డబ్బులను ప్రభుత్వాలు, గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని వాడుకొని ఇంతవరకు మా డబ్బులు మాకు పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజాపాలన పేరుతో ఎన్నికైన ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గ సహచరులను, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు నెలకి 700 కోట్లు విడుదల చేస్తామని. నెలకి 700 కోట్లు అన్నది బూటకం. అది ఏదో 2 సార్లు 700 కోట్లు వచ్చినాయి తప్ప ఏ విధంగా ఇంతవరకు డబ్బులు రాలే. ఆ డబ్బు లోపల దాచుకున్న పైసలు మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి ఈ దాచుకున్న పైసలు ఒక జీపీఎఫ్ ఒకటి ఇప్పటివరకు ఇవ్వగలుగుతున్నారు తప్ప మిగతా అమౌంట్ ఏది కూడా ఇవ్వలేకపోతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మొన్ననే గ్లోబల్ సమ్మిట్ అని హైదరాబాద్లో నిర్వహించారు. అదేవిధంగా రైజింగ్ 2047 అని చెప్పి మీరు చేస్తున్నారు. ఈ రైజింగ్ 2047 అని ముందు చూపు చేసే క్రమం లోపల ఇవాళ ఇక్కడ ఉన్న పెన్షన్లు మేము ప్రభుత్వంలో పాలన భాగమైన మేము ప్రభుత్వ పథకాలన్నింటినీ ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వాన్ని పేరు వచ్చే పద్ధతిలో కూడా మేము చేసిన వాళ్ళం. ప్రభుత్వంలో భాగమైన మాకు మేము దాచుకున్న మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని చెప్పి ఆ పరిస్థితిని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పరిస్థితిని ఎవరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇలా ఎమ్మెల్యేలను కానీ ఇలా ప్రజాపాలన ప్రభుత్వాన్ని కూడా అదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మా డబ్బులు మాకు ఇవ్వండి, ఇది మా న్యాయమైన కోరిక, మా హక్కులు మాకు ఇచ్చి ఎంతోమంది చనిపోతున్నారు. కనీసం ఈహెచ్ఎస్ లేని పరిస్థితుల్లో కూడా ఇలా హాస్పిటల్ పోయి చూయించుకొని పరిస్థితుల్లో పట ఇవాళ మేము చచ్చిపోతానా, నా డబ్బులు నాకు ఇవ్వండి, చూసాను చచ్చిపోతా అని చెప్పి గతంలో పట ఇదే ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన ఆ కొండపల్లి నుండి ఒక టీచరు, కొండయ్య టీచరు మరణించడం జరిగింది. ఆ పద్ధతిలో పట ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. ఇవాళ నా డబ్బులు వస్తలేవు, కనీసం నా డబ్బులు ఇవ్వండి. ఇవాళ నాకు క్యాన్సర్ వచ్చిన, ఇవాళ కీమోథెరపీ కూడా డబ్బులు లేవు. ఆ కీమోథెరపీకి రావాలని నా బకాయిలు 50 లక్షల దాకా రావాలి, ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్న క్రమం. ప్రతి ఒక్కరూ ఇవాళ రోగంతో ఇలా చనిపోయిస్తున్న క్రమం లోపల, చాలామంది ఆత్మహత్యలు చేస్తున్న క్రమం లోపల వీటిని నివారించండి. మేము ఏం ప్రభుత్వాన్ని ఏది అడుగుతలేం, మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లో భాగంగా రిలే నిరాక్ష చేస్తున్నాం. ఇవ్వలేకపోతే ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ముందు పెద్ద ఎత్తున చెలో అసెంబ్లీ కార్యక్రమం తీసుకొని ఇలా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకొని ప్రజల మద్దతు కూడా పట్టుకొని అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు కూడా పట్టుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. నా పేరు సదానందం. నేను ఆగస్టు 24 రిటైర్ అయినా. నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు ఆపరేషన్ చేసేది ఉన్నది జనవరిలో. 20 లక్షలు నాకు ఖర్చు అవుతుంది ఆపరేషన్కు. కాబట్టి మీరు వెంటనే సమస్యను పరిష్కరించి మా డబ్బులు మాకు ఇవ్వాలి. నా ఆవేదన, మా అందరి ఆవేదనలు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరిని బతికించండి. నా పేరు కందుకూరి దేవదాసు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. ఈ నిరాహార దీక్ష సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే, ఏంటంటే మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అధికారంలోకి వచ్చినట్లయితే వెంటనే ఉద్యోగులకు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల ఆ పెండింగ్ బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తామన్నారు. అవి మీరు ఇంతవరకు మాకు చెల్లించాలని కోరుతున్నాము. అదేవిధంగా 6 నెలల లోపల PRC అమలు చేస్తామని చెప్పారు.
6 నెలలు అని అన్నప్పటికీ కూడా 6 నెలలు కానీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు పిఆర్సీ ఊసేయడం లేదు. అసలు 3 డిఏలు అప్పటి వరకు ఉన్నటువంటి 3 డిఏలను కూడా వెంటనే మీరు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మళ్ళీ జనవరి నుండి కూడా మరొక డిఏ రాబోతున్నది. వీటన్నింటి కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టే మీదకు మా హామీలను నెరవేర్చాలని, తర్వాత హెల్త్ కార్డులు అనేటువంటివి ఈ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చి మీరు మా యొక్క రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లను మీరు ఆదుకునే విధంగా ఆ హెల్త్ కార్డులు అనేటువంటి రూపొందించాలని కోరుతున్నప్పటికీ మీరు హెల్త్ కార్డులు ఇస్తానన్నారు. కానీ ఇంతవరకు కూడా హెల్త్ కార్డులు అనేటువంటి ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఇప్పటి వరకు కూడా ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతున్నారు. వారు ఆ చికిత్సకు డబ్బులు లేక ఇప్పటికి కూడా చాలామంది ఆవేదనతోటి అనారోగ్యం పాలైన తర్వాత ఆసుపత్రుల లోపల చనిపోతున్నారు. ఈరోజు కూడా భూపాలపల్లి లోపల డిప్యూటీ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసరు రిటైర్ అయినటువంటి చెన్నై అనేటువంటి అతను కూడా ఆ క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతున్నాను. నేను కనుక నాకు ఇప్పటికే చాలా ఖర్చు అయింది. 25 లక్షల దాకా మేము ఖర్చు పెట్టుకున్నాను. తర్వాత ప్రతి నెల నేను కీమోథెరపీ చేయించుకోవాలి. తర్వాత నాకు డబ్బులు లేవు. కాబట్టి నాకు నా డబ్బులు కనుక నా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు మా యొక్క పెన్షనర్ల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మా యొక్క బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి? కనీసం మా బాధలు అర్థం చేసుకొని ఇప్పటికైనా పెన్షన్ మాకు వచ్చే మేము దాచుకున్న డబ్బులు మాకు బకాయిలు చెల్లించవలసిందని కోరుతున్నాము.